ఈసారి మనము ఇలాంటి పూలు అండ్ పూసలు కూడా యూస్ చేసుకొని పూల జడను అయితే కడదాము. ఫస్ట్ అయితే పూసలన్నీ దండలాగా పేర్చుకోవాలి. అండ్ తర్వాత చామంతి పూలకన్నీ కాడలు తీసి రెడీగా పెట్టుకోవాలి. మనకి ఎంత లెంత్ అయితే పూల జడ కావాలో అంతవరకు దారాన్ని తీసుకొని దానికి మనం పూసలన్నీ కూడా పెట్టేసుకొని ఒక ఫిక్స్డ్ పాయింట్కి ఇలా ముడి వేసేసుకోవాలి. అండ్ మూడో దారాన్ని కూడా అక్కడే ఫిక్స్ చేసుకోవాలి. ఆ రెండు దారాల మధ్యలో నుంచి చామంతి పూలను పెట్టేసుకొని ఒక్క పూసని పువ్వు మీద ప్లేస్ చేసి ఇలా వీడియోలో చూస్తున్నట్లు ముడి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ కూడా పువ్వు పెట్టేసి మళ్ళీ ఆ దారంలో నుంచి ఒక పూసని లాగేసి ముడి వేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం ప్రాసెస్ అంతా ఇలానే ఉంటుంది. వన్ బై వన్ మనం పువ్వు అండ్ దానికి తగ్గ పూసను కూడా దాని మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పూల జడను మొత్తం అయ్యేటట్లు మనం పూలు కట్టేసుకోవాలి. చాలా ముద్దుగా కనిపిస్తుంది కదా. లాస్ట్లో ఏంటంటే ఒక 2 to 3 టైమ్స్ మనం ఎక్కువసారి ముడి వేసేసుకుంటే టైట్గా ఉండిపోతుంది. అండ్ కట్ చేసేసుకోండి చివర్లో. నేనైతే ఇక్కడ వైట్ దారం తీసుకున్నాను. కొంచెం వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుందని చెప్పేసి మీరు సేమ్ కలర్ దారాన్ని తీసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నేను ఈ పూలనంతా జడని ఒక హెయిర్ పిన్ యూస్ చేసేసుకొని పైన పెట్టేసుకున్నాను. ఈ పూల జడ ఐడియా మీకు నచ్చితే కామెంట్ చేయండి.